భారతావని పరమ పవిత్ర భూమిగా కీర్తికెక్కింది. అన్ని మత గురువులు సైతం ఇక్కడ నేల గొప్పతనాన్ని కీర్తించారు అంటే మన దేశ కీర్తిని అంచనా వేసుకోవచ్చు. ఇక్కడ పవిత్ర ప్రదేశాలు, నదులు, క్షేత్రాలకి కొదవలేదు. అలాంటి వాటిలో తిరుమలలో బ్రహ్మచే సృష్టించబడి సకల పాపాలను పరిహరింపచేసే శక్తిగల చక్రతీర్థం గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో 88,000 మంది ఋషులు చతుర్ముఖ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి వారు తపస్సు చేసుకోవటానికి అనుకూలమైన స్థలం ఏదో తెలపమని అడిగితే అప్పుడు బ్రహ్మ తన మనోబలంతో ఒక చక్రాన్ని తయారు చేసి విసరి ఆ చక్రం ఎక్కడ ఆగుతుందో అదే అనుకూలమైనదని చెప్పాడు. ఆ చక్రం తిరుగుతూ తిరుగుతూ ఉండగా దానిని అనుసరిస్తూ ఋషులంతా వెళ్లారు. ఆ చక్రం 14 లోకాలు తిరిగి ఎక్కడ ఆగకుండా ఈ నైమిసారణ్యంలోకి వచ్చింది. ఈ స్థలం భూమికి మధ్య భాగమని, ఋషులు తపస్సు చేసుకోవటానికి అనుకూలమైన ప్రాంతమని, సత్కర్మ యాగయజ్ఞాలు ఇక్కడ చేసుకోవచ్చని బ్రహ్మ చెప్పాడు. ఆ చక్ర భూమిని తవ్వుకుంటూ పాతాళములకు వెళ్ళిపోతూ ఉంటే ఋషులు భయపడటం చూసి బ్రహ్మ ఆదిపరాశక్తిని ప్రార్థించాడు. బ్రహ్మ యొక్క ప్రార్థనను విన్న లలితాదేవి ఆ చక్రాన్ని ఆపింది. అప్పటి నుండి లలితాదేవి ప్రసిద్ధమైన ఈ స్థలం నైమిసారణ్యమై లలితాదేవి ఇక్కడ ప్రత్యక్షమై ఋషుల కోరిక ప్రకారం ఇక్కడ జరిగే హోమ, యజ్ఞ, యాగములను జయప్రదం చేస్తూ వారి జీవితాల్లో నిరాశ లేకుండా అన్నీ సఫలమయ్యేటట్టు చేస్తుంది. బ్రహ్మ తన హృదయం నుండి సృష్టించిన మనోమయ చక్రనేమి అంటే అంచు చీలిన ప్రదేశం అగుటచే ఇది నైమిసారణ్యంగా పిలువబడుతోంది. చక్రతీర్థంలో స్నానం చేసిన వారికి కష్టములు తొలగిపోయి ముక్తిని పొందుతారు. చక్రతీర్థంలో స్నానం చేస్తే సూర్యగ్రహణం సమయంలో కురుక్షేత్రంలో స్నానం చేసినంత ఫలితం లభిస్తుందట.